దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి తరుణాన్ని బట్టి దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ 6 నెలలు ఆయన సజీవమైన రెక్కల చోట్ల మనందరినీ భద్రపరిచి కాపాడి 7వ నెలలో ప్రవేశపెట్టి మొదటి దినం మనకు అనుగ్రహించిన రీతిని బట్టి మొదటి గడియ మొదటి సమయంలో దేవుడి రీతిగా మనం వాక్యాన్ని ధ్యానించుకునే కృపనిచ్చిన రీతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథం నుండి 24వ కీర్తన 4వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమేడ మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 24వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 4వ వచనంలో మనం చూస్తే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా కపటంగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉన్నటువంటి వారి గురించి చెప్తా ఉన్నారు. ఏంటి ఈ కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధమైన స్థలములో నివసించటానికి ఉన్నటువంటి అర్హతలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే కీర్తన 24వ కీర్తనలో పరిశుద్ధమైన మందసం యెరూషలేమునకు తిరిగి రావడాన్ని పురస్కరించుకొని కీర్తన వ్రాయబడ్డదని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. ఫిలిష్తీయులు మందసాన్ని 7 నెలలు తమ వద్దే ఉంచుకున్నారు. చివరికి దేవుని ఉగ్రతను తట్టుకోలేక మందసాన్ని తిరిగి దాని స్వస్థలానికి పంపివేశారండి. సమూయేలు గారు అలాగే సౌలు రాజు యొక్క దినాల్లో మందసము కిర్యత్సాయిములో ఉండిపోయింది. అయితే దావీదు గారు సియోను కోటను యెబూసీల యొద్ద నుండి స్వాధీనపరుచుకున్న తర్వాత మందసాన్ని యెరూషలేముకు తెచ్చే ఒక ప్రయత్నం చేశాడు. అది చాలా ప్రమాదకరమైన ప్రయత్నం అయిందండి. ఇప్పుడు మరోసారి మందసం స్వస్థలానికి ప్రయాణమైంది. మందసాన్ని తెస్తున్న సమయంలో అర్పించిన బలులను గురించి, సంగీత నాట్యాలను గురించి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది, చెప్తా ఉందండి. యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించినప్పుడు అంటే అనుదిన ఆరాధన శ్రమంలో భాగంగా రకరకాల పాటలు పాడేవారు అంటండి. సోమవారం ఏమో 48వ కీర్తన, మంగళవారం 82వ కీర్తన, బుధవారం 94వ కీర్తన, గురువారం 81వ కీర్తన, అలాగే శుక్రవారం 93వ కీర్తన, అలాగే శనివారం అంటే విశ్రాంతి దినం 92వ కీర్తన అలాగే పాడేవారంటండి. అలాగే ఆదివారం వస్తే 24వ కీర్తన పాడేవారంటండి. యేసు ప్రభు వారు మరణపు సంఖ్యలను తెంచి సమాధి నుండి లేచిన దినాన దేవాలయపు గాయక బృందం విజయాన్ని సూచించేటువంటి 24వ కీర్తన పాడేవారంటండి. అందుకే మొదటి 2 వచనాలు చూస్తే ప్రభువు తన హక్కును పొందుట తెలియపరుస్తూ ఉన్నాడు. 24 మొదటి 2 వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమండి, ప్రభు విశాల విశ్వం మీద ఉన్న హక్కును తిరిగి పొందాడని. నక్షత్ర మండల సామ్రాజ్యం అంతా ఆయనదే. తమ తమ కక్షల్లో పరిధుల్లో తిరుగుతున్నటువంటి నక్షత్రాలు, ఉపగ్రహాలు, గ్రహాలు అన్నీ ఆయనవే. ఏమంటే 100 బిలియన్ల నక్షత్రాలు ఒక కక్షలో తిరుగుతుంటే ఒక నక్షత్రపు అంచుకు మరొక నక్షత్రపు అంచుకు మధ్య గల దూరం చాలా దూరం అంటండి. 30,000 కాంతి సంవత్సరాల దూరం ఉంటే అది ఒక సామాన్యమైన నక్షత్రం అంటండి. సూర్యుడు తన కక్షలో తిరుగుతుంటే సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి అని తెలియపరుస్తూ ఉన్నారండి. ఏమండి, ఒక ఆయన సిఎస్ లూయిస్ అని ఆయన భూమిని నిశ్శబ్ద గ్రహం అన్నాడంటండి. నక్షత్రాలు పాలపొంతలని అన్ని దేవుని సింహాసనం చుట్టూ తిరుగుతూ పాటలు పాడతాయి అంటండి. భూమి ఒక్కటే నిశ్శబ్దంగా ఉంటుంది. దీనిని నిశ్శబ్ద గ్రహం అనడం కంటే ఏడ్చే గ్రహం అంటే బాగుంటుందేమో అని పండితులు అన్నారండి. ఎందుకంటే భూగోళం నిశ్శబ్దంగా లేదండి. ఇది ఏడ్పులతోనూ వేదనలతోనూ నిండినటువంటి గోళం లోకమంతటా సంచారం చేసే దేవుని కళ్ళు
ఆకాశ మండలాలన్నిటిలో తిరిగి భూమిని తిరుగుబాటు చేసే భూగోళాన్ని పాపపు శాపముతో నిండినటువంటి గ్రహాన్ని చూస్తూ ఉన్నాయి. భూమిని, దాని సంపూర్ణత, లోకం, దాని నివాసులు ఎవరండి? దేవునివే, యెహోవావే. ఈ విశాల విశ్వంలోని గ్రహాలన్నీ ఆయనకు విధేయత చూపుతూ ఉన్నాయి, ఒక్క భూమి తప్ప. ఏమండి? భూమిలో ఉన్న మనుషులు విధేయత చూపిస్తలేదండి. కనవయన్నీ కూడా దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాయి. దేవుని పిలుపు 24వ అధ్యాయం కీర్తన 24వ కీర్తన 3-6 వచనాలు చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడో అన్నాడు 3వ వచనంలో. 4లో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి భూమి అంతట్లో ఒక ప్రాంతాన్ని తన కొరకు తీసుకున్నాడు. అది ఇశ్రాయేలు దేశం. అరబ్బులు దాన్ని స్వంతం చేసుకోవాలని ఉగ్రవాద చర్యలకు దిగారు. అయితే అది వారిది కాదండి, అది దేవునిది, దేవునికి చెందింది. ఆ భూమిని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చాడు. ఆయన ఇస్మాయిల్లకు కాదండి, యూదులకు ఇచ్చాడు. ఆయన అరబ్బులకు కాదు. ప్రపంచములోనే ఏ శక్తి దానిలో వాళ్ళ చేతుల్లో నుండి తీసుకోలేదు. ఏమంటే ఆ ప్రాంతం అంతట్లో ఆయన యెరూషలేమును ప్రత్యేకించాడు. ఆయన ఐక్యరాజ్య సమితి దాన్ని అంతర్జాతీయ పట్టణంగా పరిగణించవచ్చు, కానీ దేవుడు ఆ పట్టణం తనదని అంటూ ఉన్నాడు. అది మహారాజు పట్టణం అని పిలువబడుతూ ఉంది, అది దేవుని పట్టణం అని పిలువబడుతూ ఉంది, అది సియోను పట్టణం అని పిలువబడుతూ ఉంది. ఏమండి? యెరూషలేములో 2 ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి, సియోను కొండ మరియు పరిశుద్ధ స్థలం. సియోను పర్వతాన్ని దావీదు గారు యోబూషీల నుండి గెలుచుకున్నాడు. దానినే దావీదు పట్టణం అని కూడా అనేవారు. పరిశుద్ధ స్థలం అనేది మోరియా కొండ. ఆ తర్వాత దాని మీద దేవాలయం కట్టబడ్డదండి. ఈ కీర్తనకు సంబంధించినంత వరకు ఇవి ప్రాముఖ్యమైనవి. సియోను పర్వతం ఇశ్రాయేలుకు బలమైన దుర్గం అండి. ఇది ఎవరి చేతిలో ఉంటే యెరూషలేము వారి చేతుల్లో ఉంటుంది. దావీదు అక్కడ దేవాలయం నిర్మించకముందే అది పవిత్రమైన జ్ఞాపకాలు గల స్థలం. ఈ మోరియా కొండ మీద అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిగిచ్చాడండి. మోరియా అనే మాటకు యెహోవా ముందుగానే చూసేనని అర్థం. ఇది ఆత్మీయ శక్తికి ఏమంటే కేంద్రం అండి ఇది. ఇప్పుడు ప్రభువు పిలుపును చూద్దాం. మన ముందున్న దృశ్యం అలా ముందుకు సాగి 1000 ఏండ్ల పరిపాలన వరకు వచ్చిందండి. ఆ దినాన ఇజ్రాయేల్ భూమి ఆ కొన నుండి ఈ కొన వరకు ఉన్న మహావిశాల సామ్రాజ్యానికి కేంద్రం యెరూషలేం. ప్రపంచ రాజధాని, రాజాదిరాజుకు తమ మద్దతు తెలపడానికి అన్ని దేశాల వారు యెరూషలేముకు వస్తారండి. యెరూషలేంలో లౌకిక శక్తి సియోను కొండ మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా మోరియా పర్వతం మీద కేంద్రీకరించి ఉంటుందండి. ఈ 2 పర్వతాలు ప్రపంచం అంతటికి ముఖ్య కేంద్రాలుగా ఉంటాయి. ఇప్పుడు ప్రభు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడో, ప్రభు రాజ్యంలో ఉన్న స్థానం ఎవరికి కావాలి, సియోను పర్వతం మీద నుండి అధికారం చేయగోరేవారు ఎవరో, పరిశుద్ధ సన్నిధిలో నిలవగోరేవారు ఎవరో. దాన్ని దావీదు గారి దినాల్లో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. అయితే దేవుడు దేవాలయపు తెరను చించివేసి గ్యాట్లను బార్లాగా తెరిచాడండి. పరిశుద్ధ సన్నిధిలోనికి రాగలవాడు ఎవడని అడుగుతూ ఉన్నాడు. ఇది ఎటువంటి అద్భుతమైన పిలుపండి. ప్రశ్నకు జవాబు ఇవ్వబడ్డది. రాబోయే స్వర్ణయుగంలో ఇటువంటి ఉన్నతమైన పదవులు అందరికీ దొరకవండి. మన వాటిని సంపాదించుకోవాలి. ముఖ్యమైన అర్హత క్రీస్తు వలె జీవించటం. ఏమంటే దేవుని వలె నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన వల్లే మాదిరి కలిగి ఉంటే మనం ఆయన పర్వతం మీద ఉండగలిగిన అవుతాం. ఏమండి? రెండవది ఇంకా మనం చూస్తే 3వ 24వ అధ్యాయం 7 నుంచి మనం చూస్తే ఇంకా ఉన్నటువంటి ఆఖరి వచనాల్లో 24వ కీర్తనలో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే కడ వరకు దేవుని బిడ్డలారని చెప్తున్నమాట. ఈ కీర్తన ముగింపు వచనాల్లో 5 సార్లు క్రీస్తు రాబోయే మహిమగల రాజుగా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి అనే మాట 2 సార్లు వచ్చిందండి. మహిమగల ఈ రాజు ఎవరో అనే ప్రశ్నకు బలశౌర్యం గల యెహోవా, యుద్ధసూరుడైన యెహోవా అని జవాబు ఇచ్చాడు. అదే ప్రశ్న 2సారి ఇవ్వబడ్డది. మహిమగల ఈ రాజు ఎవరని అనే ప్రశ్నకు సైన్యములకు అధిపతి యెహోవాయే అని జవాబు ఇవ్వబడింది. ఏమంటే అలాగే గుమ్మములారు మీ తలలో పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల రాజు ఎవరు? శౌర్యములు గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు ఆయన శరీరాన్ని, లోకాన్ని, సాతానును
జయించాడు. 40 దినాలు ఉపవాసంతో బలహీనంగా ఉండగా సాతాను వచ్చి ఆయన శోధించాడు. ప్రతి విధమైన శోధనలు జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇవి చాలా భయంకరమైన శోధనలు. అయితే సాతాను ప్రతిసారి ఓడిపోయాడు. ప్రభువు జయించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన తలలో పైకెత్తుకునే రీతిగా ఉండాలి తప్ప కిందకు దించే రీతిగా ఉండకూడదు. ఏమంటే ఆయనను ఆశ్రయించేవారు, ఆయన మాటకు లోబడి విధేయత చూపించినటువంటి వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, కానీ తక్కువ స్థితిలో ఉండరు. తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతాడు. ప్రభునామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.